ములుగు జిల్లా మేడారం పర్యటన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతలకు 68 కిలోల నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వనదేవతల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై పూజారులు, ఆలయ కమిటీ సభ్యులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పూజారుల, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. పరిరక్షణ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖమ్మ గారు, అదేవిధంగా మిత్రులు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి డాక్టర్ కావ్య గారు, వారితో పాటు పాల్గొన్న శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఈరోజు అశేషంగా ఇక్కడికి విచ్చేసిన సమ్మక్క సారలమ్మ భక్తులకు, ఆదివాసీ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇది ఒక బాధ్యత కాదు, బాధ్యతతో పాటు భావోద్వేగం. ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం. దాదాపుగా ఇప్పటికీ 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు, పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా, ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం. కానీ 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. మిత్రులు చాలా రకాలుగా